రైట్, ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి బిజీగా ఉన్నారు. కాంగ్రెస్ అధిష్టానం పెద్దలతో కీలక చర్చలు జరుపుతున్నారు. పీసీసీ కార్యవర్గంతో పాటు రాష్ట్ర మంత్రివర్గ విస్తరణపై కేసీ వేణుగోపాల్ తో మరోసారి భేటీ కాబోతున్నారు రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. పీసీసీ కార్యవర్గం ఖరారులో ఇప్పటికే తీవ్ర జాప్యం జరిగిందని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినట్లుగా తెలుస్తోంది. అలాగే మంత్రివర్గ విస్తరణకు సంబంధించి పార్టీ పదవులు ఆశిస్తున్న ముఖ్య నేతల అంశంపై కూడా ఈరోజు చర్చించబోతున్నట్టు తెలుస్తోంది. మంత్రివర్గ విస్తరణ చేపడితే ఏ సామాజిక వర్గాలకు ఇవ్వాలనే అంశాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. మూడో రోజు కూడా సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో బిజీగా ఉన్నారు. ఈ రోజు క్లియర్ కట్ గా పీసీసీ కార్యవర్గానికి సంబంధించి, అదేవిధంగా ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్నటువంటి మంత్రివర్గ విస్తరణకు సంబంధించి కూడా ఈ రోజు మాట్లాడబోతున్నారని తెలుస్తోంది. అప్డేట్స్ తెలుసుకుందాం మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ ద్వారా. రైట్, గుడ్ మార్నింగ్ సునీల్. మన ఉగాది ముందు మాడుకున్నాం, ఉగాది తర్వాత జరగబోతుంది మంత్రివర్గ విస్తరణ అనేది కూడా మనం చూస్తున్నాం. చాలా ఆశావాహులు బయటకు వచ్చారు, మాకు కావాలని చెప్పి బాహాటంగానే మంత్రి పదవులు మాకు చెప్పున్నారని చెప్పి ఇటువంటి చాలానే చూస్తున్నాం. మరి ఈసారి భేటీ తర్వాతైనా ఈ మంత్రివర్గ విస్తరణకు సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందనుకోవచ్చా? గుడ్ మార్నింగ్ ఆశా. ఇంకా మంత్రివర్గానికి సంబంధించి తుది కసరత్తు అయితే జరిగింది. నిన్న దాదాపుగా గంటన్నరకు పైగా ఏఐసిసి జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తో సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ భేటీ అయ్యారు. ఇటు మంత్రివర్గ విస్తరణతో పాటు పీసీసీ కూర్పుపై కూడా చర్చించారు. ఒక క్లారిటీకి అయితే వచ్చినట్టు తెలుస్తోంది. సామాజిక వర్గ సమీకరణాలను పరిగణలోకి తీసుకొని ఇటు మంత్రివర్గం కావచ్చు, అదేవిధంగా పీసీసీ ఫైనల్ చేయాలని చెప్పేసి నిర్ణయించినట్టు తెలుస్తోంది. మరోసారి ఈ రోజు భేటీ కాబోతున్నారు. ఈ రోజు భేటీలో దాదాపుగా ఫైనల్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. ఈ రోజు భేటీలో ఫైనల్ అయిన తర్వాత ఇటు ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీని కలవబోతున్నారు. ఇక పీసీసీకి కావచ్చు, అదేవిధంగా మంత్రివర్గ విస్తరణకు సంబంధించి పూర్తి క్లారిటీగా వివరించే అవకాశం ఉంది. ఇప్పటికే రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా ఫోన్ చేశారు. ఆమె ఈ రోజు ఢిల్లీ వెళ్ళబోతున్నారు. మరోసారి ఇటు సమావేశంలో కేసీ వేణుగోపాల్ తో జరిగే సమావేశంలో పాల్గొనబోతున్నారు. సీఎం అదేవిధంగా పీసీసీ చీఫ్ మీనాక్షి నటరాజన్ ముగ్గురు కూడా చర్చించి ఆ తర్వాత రాహుల్ గాంధీతో మాట్లాడి ఫైనల్ చేసే అవకాశం ఉంది. ఇక రేపు ఏఐసిసి అధ్యక్షుడికి ఈ వివరాలను అందించి ఆ తర్వాత ప్రకటించే ఛాన్స్ అయితే కనిపిస్తా ఉంది. సుదీర్ఘకాలంగా ఇటు పీసీసీ కావచ్చు, అదేవిధంగా మంత్రివర్గ విస్తరణకు సంబంధించి కొలికి రాలేదు. ఇప్పటికే ఎవరికి ఇస్తారు మంత్రి పదవులు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీలో పెద్ద చర్చ జరుగుతా ఉంది. మరోవైపు పీసీసీ పై కూడా అంతే ఉత్కంఠ ఉంది అని చెప్పేసి చెప్పుకోవాలి. ఇక పీసీసీకి సంబంధించి ఎంతమంది వర్కింగ్ ప్రెసిడెంట్లను తీసుకుంటారు, ఏ సామాజిక వర్గాలకి సంబంధించి ప్రాధాన్యత ఇస్తారు అన్న అంశాలకు నిన్న కేసీ వేణుగోపాల్ తో భేటీ అయ్యి ఆయన ఒక క్లారిటీ అయితే ఇచ్చినట్టు తెలుస్తా ఉంది. ఇప్పటికే పీసీసీ చీఫ్ బీసీ సామాజిక వర్గానికి ఇచ్చారు కాబట్టి ఇక మిగతా సామాజిక వర్గాలు ఎస్సీ, ఎస్సీ, బీసీతో మైనారిటీ, ఇక ఓసీ సామాజిక వర్గాలను పరిగణలోకి తీసుకుని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు ఇవ్వాలి. ఆ తర్వాత ఇప్పటికీ పీసీసీకి సంబంధించి జంబో కార్యవర్గం ఉంటుంది అని చెప్పేసి విస్తృతంగా ప్రచారం జరిగింది. కానీ అలా కాకుండా చాలా క్లియర్ కట్ గా, అంటే అంతమందితో కాకుండా ప్రాధాన్యంతో ఉన్నటువంటి వ్యక్తులను, సామాజిక వర్గాలను పరిగణలోకి తీసుకుని ఆ పీసీసీ కూర్పు చేయాలని చెప్పేసి ఆయన నిన్న రాత్రి డైరెక్షన్ చేసినట్టు తెలుస్తా ఉంది. ఇక మంత్రివర్గ విస్తరణకు సంబంధించి ఈసారి 5 బెర్తులను ఫైనల్ చేసే ఛాన్స్ ఉంటుంది అని చెప్పేసి తెలుస్తా ఉంది. ఇక దాంట్లో కూడా ప్రధానంగా ఎస్సీ, ఎస్టీ, మైనారిటీతో పాటు ఓసీకి ప్రాధాన్యత ఇవ్వాలి అని చెప్పేసి ప్రాథమికంగా నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఇప్పటికే మంత్రివర్గ కూర్పుపై కావచ్చు, అదేవిధంగా పీసీసీపై ఏఐసిసితో చాలా సార్లు ఇటు తెలంగాణ కాంగ్రెస్ నేతలు మాట్లాడారు, ఇటు సీఎం మాట్లాడారు, అదేవిధంగా పీసీసీ చీఫ్ అంతకుముందు డిప్యూటీ సీఎం మొత్తం సీనియర్ లీడర్స్ అందరూ కూడా ఢిల్లీ వెళ్లి మాట్లాడారు. కానీ ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వస్తుంది. కానీ ఈసారి ఖచ్చితంగా ప్రకటించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. రేపు వీటికి సంబంధించి ఒక క్లారిటీ
రాబోతుంది. ఇక ఎవరిని తీసుకుంటారు మంత్రివర్గంలోకి అనేది చూడాలి. ఖచ్చితంగా బీసీ సామాజిక వర్గం నుంచి చోటు ఉంటుంది అని చెప్పేసి తెలుస్తుంది. ఇక బీసీ సామాజిక వర్గానికి సంబంధించి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందినటువంటి నేతను తీసుకుంటారా, లేకపోతే నల్గొండకు సంబంధించిన వాళ్ళకి అవకాశం కల్పిస్తారా, ఎవరికి ఇస్తారు అనేది ఇప్పుడు ఒక ఉత్కంఠ అయితే నెలకొంది అని చెప్పాలి. ఇప్పటికే ఆశావాహులు చాలా మంది తమ ప్రయత్నాలు అయితే చాలా సీరియస్ గా చేశారు. ఏసీసీ నేతల్ని కలిశారు, సీఎం ని కలిశారు, పిసిసి చీఫ్ ని కలిశారు. అదేవిధంగా రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా తాము పార్టీలో చాలా కాలంగా ఉంటున్నాం, పార్టీ కోసం పనిచేస్తున్నాం, 10 ఏళ్లు పార్టీ కష్ట కాలంలో ఉన్నప్పుడు కూడా తాము తమ వంతుగా నియోజకవర్గంలో పార్టీ అభివృద్ధి కోసం పాటుపడ్డం, ఇట్లా వాళ్ళకున్నటువంటి ప్రొఫైల్ అంతా కూడా వాళ్ళ ముందుంచారు. మరి ఈసారి ఎవరిని మంత్రివర్గంలోకి తీసుకుంటారు అనేది అయితే ఒక ఉత్కంఠగా మారింది. ఆశావాహులు మాత్రం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక కొంతమంది ఇప్పటికే చాలా సీరియస్ కామెంట్స్ కూడా చేశారు. ఖచ్చితంగా తమకు మంత్రి పదవి కావాలి అని చెప్పేసి ఏసీసీ కావచ్చు, అదేవిధంగా పార్టీ నేతలకు చెప్పాము, ఖచ్చితంగా వస్తుంది, కానీ కొంతమంది అడ్డుకునే ప్రయత్నాలు చేశారు అని చెప్పేసి కూడా ఇప్పటికే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా ప్రేమ్ సాగర్ రావు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందినటువంటి నేతలు కామెంట్స్ చూసాం. ఆ తర్వాత కొంతకాలం వాయిదా పడింది, కానీ ఇప్పుడు తుది కసరత్తు కూడా దాదాపు పూర్తయినట్టు తెలుస్తుంది. ఇక రేపు ఫైనల్ గా ప్రకటించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ రోజు కేసీ వేణుగోపాల్ తో భేటీ అయిన తర్వాత మరొకసారి రాహుల్ ముందు ఈ ప్రపోజల్ నుంచి ఏఐసిసి ఆమోదం తర్వాత రేపు ప్రకటించే అవకాశాలు అయితే ఉన్నట్టు తెలుస్తుంది. ఆశ. రైట్ సునీల్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.